నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు. లింగపాలెం మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన అవినీతి అధికారులు అర్హులైనటువంటి వారికి అలాగే నిజమైన లబ్ధిదారులు తర్వాత అవినీతి అధికారులు भारतीय जनता पार्टी नरेंद्र मोदी का नायकत्व అవినీతి అధికారులు జరుగుతున్న దాడులను బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను మరుగుదొడ్లకు బిల్లులు వెంటనే అర్హులైన పేదలకు పెన్షన్లు వెంటనే సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలి. గ్రామ సభల్లోనే అవినీతి అధికారుల్ని జరిగిందండి ఏమన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ అధికార పక్ష కార్యకర్తల అహంకారం అవినీతి అధికారులు తర్వాత అవినీతి అధికారులు చూడండి ఎంత అర్హులు ఒక్కళ్ళు మాట్లాడే పని లేదండి. గ్రామ సభలో ఆ ప్రజలందరి సమక్షంలో ఎవరైతే పేదవాడు ఉన్నారో వాళ్ళకి అందాలనే ఉద్దేశమే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం.
అలా కాకుండా అధికారులు ఏం చేస్తున్నారంటే ఏకపక్షంగా వారు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం చేస్తున్నారు. అలా కాదు, ప్రతి పేదవానికి కూడా ఈ యొక్క ఫలాలు అనేది అందాలనే ఉద్దేశంతో జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిజమైన పేదలకి గ్రామ సభల్లోనే ఎంపిక చేసి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ యొక్క పేద ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నిరసన కార్యక్రమం తీసుకుంది. ఎందుకంటే ప్రతి మండల కార్యాలయం కానీ ఎంపీడీఓ కార్యాలయం కానీ ఇలాగ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కార్యాలయాలు కూడా అవినీతి పేరుపోయి పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారు. దానికి నిరసనగా లబ్ధిదారుల తరపున పోరాటం చేయడం కోసం మేము ఈ కార్యక్రమం తీసుకున్నాము. ప్రప్రథంగా ఈ లింగపాలెం మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసులో కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీరందరూ ఇచ్చేసి మీ యొక్క విజ్ఞప్తులు ఇచ్చేసి వారిని గట్టిగా నినదించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ గ్రామాల్లో మనం అనుకునేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా కేటాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నది. అదే దురదృష్టవశాత్తు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు జరగాల్సినటువంటి విషయంలో, లబ్ధిదారులు ఎంపిక చేయాల్సినటువంటి విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. ఎవరైనా ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరాలి. అయితే ఆ విధంగా కాకుండా మరి కొంతమంది వ్యక్తులను ఎంపిక చేసి అర్హులు కానటువంటి వ్యక్తులను కూడా కొంతమందిని ఎంపిక చేస్తూ అర్హులైనటువంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టేటువంటి విధానం ఈ రోజు రాష్ట్రంలో కనపడుతూ ఉన్నది, జిల్లాలో కూడా కనపడుతూ ఉన్నది. చాలా మంది వృద్ధులు అన్ని అర్హతలు కూడా పెన్షన్ రానటువంటి విషయాన్ని మనం గమనించాలి. చాలా మందికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి మరి ఇల్లు కేటాయించకుండా ఇల్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇల్లు కేటాయించినటువంటి సందర్భాలు మనకు కనపడుతూ ఉన్నాయి. చెత్తకుండిలో పాడేసేది దరఖాస్తు కాదు, ఎండిఓ తీసుకెళ్లి చెత్తకుండిలో పాడేస్తానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇటువంటి అధికారులు, ఇటువంటి చెత్త అధికారులు ఉన్నారో, ఇటువంటి పనికిరాలైనటువంటి అధికారులు, అవినీతికి కొమ్ము కాసేటువంటి అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులకు కొమ్ము కాసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు భారతీయ జనతా పార్టీ పడుతుందనేటువంటి విషయాన్ని ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ ధర్నా పూర్తయ్యాక సదరు అమ్ముడు కలిసి చెత్తకుండీలో దరఖాస్తు పడతో చెత్తకుండీలో నిన్ను పాడేయాలనేటువంటి నిలదీసేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. ఇటువంటి అధికారుల గురించి ఉపేక్షించేటువంటి, ఇటువంటి అధికారులు క్షమించేటువంటి అవకాశం మనం ఎవరు కూడా ఇవ్వకూడదు. దయచేసి వేళ కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడికి లొంగి అధికారులు అవినీతి పరులుగా మారిపోయి నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్లో పెట్టి చేయి తలుపుతేనే కానీ వేల రూపాయలు లక్షాలు తీసుకుంటే కానీ ఇవాళ గ్రామాల్లో రైతులకు పాస్బుక్ లేనటువంటి పరిస్థితి. 15,000 రూపాయలు బాత్రూమ్లకి మనకి బిల్లు చేయాలంటే ఇవాళ 1000, 15,000, 2,000 మనం ఇవ్వాలి. అందులో కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బు 12,000 రూపాయలు. 15,000 రూపాయల్లో 12,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంటే భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే 12,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో పనిచేసేటువంటి అధికారులు ఈరోజు ఈ రకంగా అవినీతి పనులుగా మారిపోయారు. కాబట్టి వేళ మనం చేసేటటువంటి కార్యక్రమం ఒక ఆరంభం మాత్రమే. సదరు అధికారుల యొక్క తీరు మార్చుకునే పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ అధికారులను గుండెల మీద నిద్రపోతాం అనేటువంటి విషయాన్ని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా.